దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా అంగరంగ వైభవంగా కొనసాగింది. అర్ధరాత్రి 1:56 సుముహూర్తాన సమయం రోహిణి నక్షత్రయుక్త వృచ్చికా లగ్న పుష్పారంశమునందు స్వామివారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణోత్సవం తిలకించేందుకు తరలివచ్చారు. స్వామివారి కళ్యాణోత్సవం ఆద్యాంతం ఆలయ చైర్మన్ రాజా కలిదిండి కుమారరామ గోపాలరాజా బహద్దూర్ దగ్గరుండి స్వామివారి పెండ్లి తంతు నడిపించారు. కళ్యాణ మహోత్సవం ముగిసిన వెంటనే స్వామివారి తలంబ్రాల కోసం భక్తులు పోటెత్తారు. అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, ఉత్సవ కమిటీ చైర్మన్ రాజు ఏర్పాట్లను పరిశీలించి కళ్యాణం తిలకించారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ దంపతులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు అందించారు. విద్యుత్ దీపాల అలంకరణతో భారీ సెట్టింగ్తో ఆలయ ప్రాంగణం కన్నుల విందు చేసింది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం తర్వాత తెల్లవారుజాము నుంచి సముద్రంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు కొన్ని స్నానాలకు సముద్ర తీరానికి తరలివచ్చారు. పిల్లా పాపలతో కుటుంబ సభ్యులంతా సముద్ర స్నానాలు చేస్తున్నారు. అనంతరం స్వామివారి దేవస్థానానికి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలో బారులు తీరారు. రాత్రి స్వామివారి కళ్యాణం తంతు పూర్తయ్యేసరికి 3 గంటలయ్యింది. అప్పటి నుంచి భక్తులు సముద్ర తీరానికి వెళ్లి పుణ్య స్నానాలు చేస్తున్నారు. సముద్రంలో స్నానాలు చేసే అంతర్వేది బీచ్ లో బ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. అలాగే వాచ్ టవర్ ద్వారా భక్తుల రద్దీని నియంత్రణ చేస్తున్నారు. సముద్రం లోపలికి భక్తులు వెళ్లకుండా గజ ఈతగాళ్లు బోట్లను ఏర్పాటు చేశారు. సముద్రం లోపలికి వెళ్లకుండా ప్రమాద హెచ్చరికలను పటిష్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలో ఎటు చూసినా జనసంద్రం కనిపిస్తోంది.